శ్రీ గురుభ్యం నమః. శ్రీమాత్రే నమః. శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఆరోగ్యం రీత్యా ఇబ్బందులు కలిగేటటువంటి వాళ్ళకి చక్కటి పరిష్కార మార్గం తెలియజేసుకుందాం. వీళ్ళు చక్కగా ప్రాతకాలంలో లేవాలి, ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి, అలాగే నేతితో దీపారాధన 3 ఒత్తులు వేసి చేసుకోవాలి. అలాగే నేను చెప్పేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చేసుకోండి. అలాగే దక్షిణానికి అభిముఖంగా కూర్చోండి. అలాగే శివార్చన, ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం అనేది చేయండి. అలాగే రవి గ్రహానికి సంబంధించినటువంటి ఏదైనటువంటి పరిహార మార్గాలు ఏమైనా ఉంటే చూసుకోండి. అలాగే రవికి సంబంధించినటువంటి దానికి దాన జప తర్పణ దాన కార్యక్రమాలు ఉంటే చేసుకోండి. శివ పురాణంలోని రుద్రాధ్యాయాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి. వీళ్ళు ఓం కాలపాసధరాయ నమః అనే మంత్రాన్ని కనుక ప్రతిరోజు చదువుకుంటూ ఇలా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఇలాగా ప్రతిరోజు పూర్తయిన తర్వాత ప్రతిరోజు గోధుమలతో చేసినటువంటి రొట్టెని ఏదైనా బయట ఉండేటటువంటి కుక్కలకి ఆహారంగా పెట్టండి. అలాగే ఈ 41 రోజులు పూర్తయిన తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేయించుకుని చక్కగా బ్రాహ్మణులకి వస్త్ర సహితంగా గోధుమలు దానం చేయండి. మంచి శుభ ఫలితాలు ఉంటాయి. శుభం భూయాత్.